దానికి నేనే సాక్షి అని ఇంకేదో అంటావేంటి కేపీ? కావాలంటే నువ్వు కూడా ఆకాష్ రూట్స్ ని ఎంక్వైరీ చెయ్యి. వాళ్ళు ఊరికి వెళ్లి వివరాలు తెలుసుకో. ఆన్లైన్లో తన గురించి సర్చ్ చెయ్యి. టీవీలో తన ప్రోగ్రామ్స్ చూడు. అప్పుడు తెలుస్తుందిగా ఎవరనేది. నాకెందుకో సూర్య చెప్పేది నిజమే అనిపిస్తోంది. నిజమే సార్. కావాలంటే ఇదిగోండి ప్రూఫ్స్. అసలు గగన్కి సిగరెట్ తాగే అలవాటు ఉందా? లేదు కదా. ఏమండి, ఈ వీడియో చూసాక కూడా మీరు నమ్మరా? నమ్మండి. వాడికి ఇలాంటి అలవాటు లేదు కదా. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? ఈ ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా ఇంకా గగన్ గగన్ అనకు కేపీ. సరే, అసలు మనకిదంతా ఎందుకు? అతను ఆకాశ గగన్ అన్న విషయం మనకంటే భూమికే బాగా తెలుస్తుంది. నేనడిగితే ఎలాగూ చెప్పదు. బావ అడిగితే ఖచ్చితంగా చెప్తుందిగా. అవును, ఇక ఊహలు అనుమానాలు కాదు, భూమి నోటితోనే నిజం చెప్పిస్తాను. అన్నట్టు ఇంకొక విషయం సార్. ఇందాక రెస్టారెంట్లో తను ఆకాష్తోనే ఉంది. లేదు, అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. వాడు నా కొడుకే. నానా, ఏది నిజమో ఏది అబద్ధమో త్వరలోనే తెలిసిపోతుంది. భూమి రానివ్వండి, ఇక్కడున్న అందరి సంగతి తేలుద్దాం. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నీకుంటదే, గట్టిగా అడ్డంగా దొరికిపోయావు. రూమ్కి తాళం వేసిన కిటికీలోంచి పారిపోయింది. ఇంత తెలివిగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. రా భూమి, నీకోసమే ఎదురు చూస్తున్నాము. ఎక్కడికెళ్ళావు భూమి? అంటే నాన్న, అది నువ్వెక్కడికెళ్ళావో నాకు బాగా తెలుసు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నాకు క్లారిటీ కావాలి. హైదరాబాద్ వచ్చి శారద వాళ్ళ ఇంట్లో గగన్ లాగా ఉన్నది ఎవరు? గగనా, ఆకాశ? నేరుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారేంటి నానా? భయపడతావేంటి భూమి? నిజం చెప్పు. అయ్యో, భయం ఎందుకు చెర్రీ? నేను నిజమే చెప్తున్నాను. తను గగన్ బావే. నేను ఇందాకటి నుంచి అదే చెప్తున్నానమ్మా. వాడు ఆకాష్ కాదు, గగను నా కొడుకు అని. కానీ వీళ్ళెవరూ నా మాట నమ్మడం లేదు. నువ్వే కాస్త గట్టిగా చెప్పమ్మా. అబద్ధం చెప్పకు భూమి, వాడు ఆకాశే కదా. ఆకాశ? ఆకాశ్ ఎవరు సూర్య గారు? ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. భూమి, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు. తను గగన, ఆకాశ? అయ్యో నానా, నిజంగానే. నేను మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను నానా?
గగన్ బావే. అసలు ఆకాష్ ఎవరో కూడా నాకు తెలీదు. భూమి నిజం బయటపడిపోయింది. ఇంకా దాచాలని చూడకు. నీ నోటితో నువ్వే నిజం చెప్తే మంచిది. భూమి ఏ అబద్ధం చెప్పడం లేదు. తను చెప్పేది నిజమే. తను మా గగన్ అన్నయ్యే. నువ్వు కొడైకెనాల్లో డాన్స్ చేసింది అది కూడా గగన్తోనేనా? అవును నాన్న. అయినా నాన్న, ఎవరినో తీసుకొచ్చి గగన్ బావలా నటించమంటే ఎవరు ఒప్పుకుంటారు? వాళ్ళకు కూడా సొంత జీవితం ఉంటుంది కదా. అదంతా వదిలేసి మన కోసం ఎందుకు వస్తారు నాన్న? హ! భూమి, నువ్వు ఎలాంటి వాళ్ళైనా మార్చగలవు, ఎక్కడికైనా తీసుకురాగలవు. ఇదంతా నీకో పెద్ద విషయం కాదు. గగన్ ఎప్పుడో చనిపోయాడని పోలీసులు డిసైడ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఇతనే గగన్ బావా అని మీ శారదత్తేనే నమ్మించగలవు. మేమందరం ఏమంత అమాయకులం కాదు. నిజం చెప్పు భూమి. గగన్ బావ లోయలో పడిపోడు అందరూ చూశారు. కానీ నిజంగా చనిపోయాడా బతికున్నాడా అని మీరెవరైనా చూసారా? చూడలేదు కదా. నేను చెప్తున్నాను, నాకు తెలుసు. నా మనస్సాక్షికి కూడా తెలుసు తను గగన్ బావే. అయినా గగన్ బావే కాబట్టే కదా మీరా అత్తయ్య కంప్లైంట్ ఇచ్చిందని సూర్య గారు అరెస్ట్ చేశారు. తర్వాత ఏమైంది? మీరా అత్తయ్య వచ్చి మా ఆయనే ముఖ్యమని చెప్పి గగన్ బావని విడిపించింది. లేకపోతే ఎవరినో ఆకాష్ని మీరెందుకు అరెస్ట్ చేస్తారు సూర్య గారు? భూమి, నాకంతా తెలుసు. మీరా తనంతట తాను వెళ్ళి కేసు వెనక్కి తీసుకోలేదు. ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే. నాన్నా, మీరు నన్ను అనుమానిస్తున్నారా? కూతురు అబద్ధాలు చెప్తున్నప్పుడు తండ్రిగా నేను అనుమానించాలి కదా. నిజం చెప్పు భూమి, తను గగన ఆకాశ? ఈ నాన్న కళ్ళలోకి చూసి చెప్పు. అయ్యో నాన్నా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నానా, నిజంగానే నేను చెప్పేది నిజమే. ఎందుకు శరత్చంద్ర గారు? తను గగనే అని అన్నిసార్లు స్పష్టంగా చెప్తున్నా మీరు మాత్రం అతను ఆకాశాన్ని ఒప్పించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? తిను చెప్తోంది కదా గగనే అని. అడిగితే నిజం చెప్పే పని అయితే అసలు ఇన్ని సమస్యలు రానే రావు కదా.